అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మేము టాపిక్ తీసుకుంది చెరుకులో రసం నాణ్యత, ఫ్యాక్టరీలో పంచదార నాణ్యతకు మూల పునాది. ఈ టైటిల్ ఎందుకు ఇచ్చానంటే చాలామంది అభిప్రాయం చెరుకులో ఉన్న పంచదారని ఫ్యాక్టరీలో తీస్తారు కానీ ఫ్యాక్టరీలో ఎక్స్ట్రాగా పంచదార ఏం పెట్టి తీరు అనేది ఉంది. కానీ ఇది కొంతమంది టెక్నీషియన్స్ చాలామంది ఒప్పుకుంటారు, కానీ కొంతమంది దానికి విరుద్ధం చెబుతారు. ఎందుకంటే పంచదార ఫ్యాక్టరీలో మేము బాగా చేసాము అంటారు. ఓకే, అది కరెక్టే. ఎందుకంటే చెరుకులో రసనాణ్యత బాగా ఉంటే ఫ్యాక్టరీలో కూడా బాగా చేస్తారు. అది కనుక లేనప్పుడు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఉదాహరణకి మేము సిఓసి 671 క్రషింగు 60-70% డైలీ క్రషింగ్లో చేసేటప్పుడు మాకు చీఫ్ ఇంజనీర్ గారు ఒక ఆయన కుష్ వచ్చేస్తుంది, బెగాసు స్లిప్ అయిపోతుంది రోలర్సు అని చెప్పేవాడు. సో అది ఎందువలన అవుతుంది? మరి అది టెక్నాలజీతో మరి వాళ్ళు సరిచేయాలి కదా, కానీ సరిచేయలేదు. అది ఏంటంటే సిఓసి 671 వెరైటీ మంచిది కాదు అని ఆయన చెప్పేశాడు అందరికీ. అసలు సిఓసి 61 ఆడితే ఎంత రికవరీ వస్తుంది, ఎంత చెరుకు దిగుబడి వస్తుంది, ఇండస్ట్రీ ఎంత ఫ్లవరిష్గా ఉంటుంది అనేది ఆయనకి తెలియదు. ఆయన వరకు, ఆయన మిల్లు వరకు కూడా ఇది ఆ రోలర్స్లో కుష్ వచ్చి బెగాస్ స్లిప్పేసి అయిపోతుంది, జారిపోతున్నాయి రోలర్స్ అన్నీ కూడా, ఫుల్ ఎక్స్ట్రాక్షన్ కావట్లేదు అన్నారు. సో ఆ రకంని తీసేయమని, ఆ రకం అంటే ఆయనకి మిల్స్కి పనికి రావట్లేదు అనేది. అప్పుడు మాకు అగ్రికల్చర్గా కేన్ అడ్వైజర్గా మాకు జగన్నాథరావు గారు ఉండి, అయ్యా నీ రోలర్స్కి సరిపడా రకాలు రావాలంటే ఇంకా టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఇది చేయాల్సిందే, నువ్వు పోకుండా చూడండి అని చెప్పేవాడు. సో కాబట్టి చెరుకులో ఉన్న రసనాణ్యత కానీ చెరుకులో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని క్వాలిటీ క్యారెక్టర్స్ని వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసి పంచదార తీస్తారు, కానీ అంతేగాని మామూలుగా చెరుకు క్వాలిటీ క్యారెక్టర్స్ లేకపోతే వాళ్ళు కూడా చాలా కష్టం, అదంతా కూడా మొలాసులోనే పోతుందని మీకు నేను సవినయంగా చెబుతున్నాను. ఇది మా అనుభవం అన్నమాట, ఇది మా అనుభవంతో. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇది ఒక స్లైడు, దీని ఏంటంటే ట్రక్కుల్లో ఉన్న చెరుకు. ఇక్కడ చూడండి, మీకు ఈ ట్రక్కుల్లో ఈ చెరుకు కొన్ని కర్మాగారాలలో ఒకప్పుడు ఓల్డ్ ట్రెడిషన్గా, అంటే చాలా ట్రెడిషనల్గా షుగర్ ఫ్యాక్టరీస్ బిగినింగ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ ట్రక్స్లోనే కూడా వచ్చిన చెరుకుని బళ్ళతో రాని, ట్రాక్టర్లతో రాని, లారీలతో రాని ఈ ట్రక్కుల్స్లో అన్లోడింగ్ చేసి లేబర్తో లోపలికి పంపించి క్రషింగ్ చేసేవారు. ఈ అన్లోడింగ్ చేసే సమయంలో అనేకమైన ఎక్స్టేనియస్ మ్యాటర్ అంటే చెరుకు చెత్త, ఏమిటంటే వాటర్ సూటు, చచ్చు చెరుకులు, ఇవన్నీ ఉంటాయి చూశారు. సో ఇమ్మెచ్యూర్ కేను, ఇవన్నీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్గా కూలీలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా తీపిచ్చి చేసేవాళ్ళం. సో ఇది ఈ భాగంలోనే మీకు ఎందుకు చెప్తామంటే, మంచి క్వాలిటీ కేన్ పంపిస్తే మంచి రికవరీ వస్తుంది, అటు యాజమాన్యానికి ఇటు రైతులకి కూడా రికవరీ ప్రకారం కూడా మంచి రేటు కూడా పడుతుంది. సో ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో. సో ఇక్కడ ఈ కట్లు కూడా తీసేసి నింపేవాళ్ళు. ఆ కట్లు కూడా తీసేసి కట్లు ఏం చేసేవాళ్ళు అంటే, కట్లు ఏరుకుంటానికి చాలామంది కూలీలుగా, అంటే కూలీలు మనం పెట్టకపోయినా కానీ బయట వాళ్ళు వచ్చి వాళ్ళ ఈ పశువులకి ఇది ఆహారంగా తీసుకుపోయేవాళ్ళు అనమాట. సో ఇది మెయిన్గా
ఇక్కడ జరిగే విషయం అన్నమాట. పూర్వం పెట్టిన ఫ్యాక్టరీలు ఇలా జరిగాయి. కానీ ఇప్పుడు లేబర్ షార్టేజ్ వలన ఇవన్నీ తీసేసేసారు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి డైరెక్ట్ డంపింగ్ చేస్తున్నారు. దాంతోపాటు అనేకమైన ఎక్స్చేంజెస్ మ్యాటరు వెళ్ళిపోతున్నాయి. ఏదో మీరు వెయిట్ తీసినా కానీ ఏది షుగర్ కేన్ యాక్ట్ ప్రకారం దానివల్ల ఏం లాభం లేదు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కాలుష్యం అయిపోతుంది, అంతా కూడా మొలాస ఎక్కువ వస్తుంది. వీటన్నిటితో పాటు ఇవన్నీ తీయలేక వాళ్ళు మొలాసులు ఎక్కువ తీసుకొస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వేళ్ళు, ఈ వేళ్ళు అనేది అనేక రకాలుగా ఉంటాయి. వేళ్ళు వస్త్రం అనేది అనేకమైన ఉంటాయి. చెరుకులో గాలిలో తేమ ఎక్కువగా ఉంటే ఈ బడ్స్ అన్నీ కూడా కాకుండా ఎక్కువగా ఉన్నప్పుడు వరదల కారణంగా పొలాల ముంపు అవుతే అప్పుడు వేళ్ళు కూడా వస్తాయి. చాలా బట్టి తుఫానికి బాగా పెరిగిపోయి, అంటే మామూలుగా తోటలు బాగా పెరిగిపోయినాయి ఏంటంటే తుఫానికి కానీ గాలులు కానీ పడిపోయి అవన్నీ కూడా కింద నుంచి వేళ్ళు వచ్చేసేస్తాయి. సో ఈ వేళ్ళు ఏంటంటే ఇక్కడ రెండు విధాలుగా వేళ్ళు ఉంటాయి. ఒకటి ఏంటంటే మామూలుగా ఒక 5 నుంచి ఇంకోటి ఏంటంటే ఈ వేలు వల్ల అనేకమైన నష్టాలు ఉన్నాయి. లోపల ఫైబర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే చెరుకు రసనాన్యత చెడగొడతాయి అన్నమాట. ఎందుకంటే 8 నుంచి 16 కనుపులు ఉన్న వేళ్ళు చెరుకు రసంలో ఉన్న సూక్రోజ్ని బాగా తగ్గిస్తాయి అన్నమాట. 10% తగ్గిస్తాయి. చెరుకు వేళ్ళు 60 రోజుల తర్వాత చెరుకు రసంలో సూక్రోజ్ని విశ్లేషిస్తే చెరుకునకు వేళ్ళు తీసివేసిన రసంలో చెరుకులు అంటే దీని అనాలిసిస్, చెరుకు వేళ్ళు తీసేసి చెరుకు వేళ్ళుతో ఉంటే అనాలిసిస్ చేస్తే చెరుకు వేళ్ళు తీసేసిన చెరుకు గడల్లోనే రసనాణ్యత బాగా ఉంది. కాబట్టి దీని వేళ్ళన్నీ కూడా శుభ్రంగా చేయాలి. కానీ ఇప్పుడు ఒకప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు లేబర్ అనేది చేయట్లేదు అన్నమాట. ఒకప్పుడు చెరుకు ఫ్యాక్టరీకి రావాలంటే చాలా క్లీన్గా నడిచేవాళ్ళు. అది 80వ శతాబ్దం, 90వ శతాబ్దం, 70వ శతాబ్దం, 60వ శతాబ్దంలో అలా జరిగేది అన్నమాట. అప్పుడు చాలా క్లీన్గా ఉండేది. రికవరీలు కూడా బాగా వచ్చాయి. చూస్తానికి కూడా చాలా చచ్చు చెరుకులు అన్నీ కూడా తీసేసేసి పంపించేవాళ్ళండి. నెక్స్ట్ ఇది మీకు ట్రక్లో ఉన్న చెరుకు అన్నమాట. మీకు చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇది ఇమ్మెచ్యూర్ కేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ వేళ్ళు తో పాటు దీంట్లో నింపించారు. ఇక్కడ చూడండి ముచ్చుకలు, అంటే ఆకు ముచ్చుక ఇవన్నీ ఉండేవి కూడా. ఇదో చెత్త. సో క్రషింగ్ తీసుకొచ్చే వాటర్ సూట్లు చెత్త. వేళ్ళు ఎక్కువగా దిగువ బాగానే ఉంటాయి అన్నమాట. దిగువ బాగానే ఎక్కువగా ఉంటాయి. పడిపోయినప్పుడు పైన కూడా వస్తాయి అంతే. సో ఇమ్మెచ్యూర్ కేను ఇవన్నీ కూడా వాటర్ సూట్. ఇమ్మెచ్యూర్ కేన్ అంటే లేటుగా వచ్చే వాటర్ సూట్లు. తర్వాత వరదల్లో వచ్చినప్పుడు పడిపోతే తోటలో ఆ మొగ్గలన్నీ కూడా పక్కంటే ఉండ కళ్ళన్నీ కూడా మొలిసి మళ్ళీ వాటర్ సూట్లుగా ఇది చేయటం ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఉండటం వలన చెరుకు రసనాణ్యత కోల్పోవటం కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు చెరుకు రసం నుంచి పంచదార తయారు చేసే విభాగం ఉంటుంది కదా, అక్కడ వాళ్ళకి చాలా తలకాయ నొప్పి అన్నమాట. ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఈ రసనాణ్యత చేసేటప్పుడు మనం అనాలిసిస్ చేస్తే ఒకప్పుడు ఏంటంటే మిల్లు క్లీనింగ్కి చాలా సుమారు 15 నెలకు ఒకసారి పెట్టాల్సింది 20 రోజులకి వచ్చేసేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనేకమైన కాలుష్యాలు ఉండి అది స్కేలింగ్ కూడా లోపల మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలింగ్ పెట్టేసేసి అది ముందలుగా బాగా క్లీన్ చేయకపోతే తర్వాత ఆడటం కూడా చేస్తుంది. తర్వాత మంచి పంచదార రాదు. తర్వాత పంచదార పలుకులు కూడా మంచిగా ఉండదు అన్నమాట.
సో ఇది మెయిన్గా ఇక్కడ జరిగేది. సో నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. సో ఇక్కడ మేము చూపించేది ఇక్కడ ముఖ్యంగా మీకు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ సైడ్ బర్డ్స్ అన్నీ కూడా ఇది వరద వచ్చిన ఒక ఫీల్డ్ అన్నమాట. వరద వచ్చి ఈ మధ్యన కృష్ణా డెల్టా కింద కొన్ని ఇవి ఉన్నాయి కదా లంక భూముల్లో, ఇవన్నీ కూడా వరద నీరు నిండిపోయినప్పుడు ఇవన్నీ కూడా పక్కన బర్డ్స్ అన్నీ కూడా మొలకలు ముచ్చేసినాయి. సో ఇవన్నీ కూడా వాటర్ షూట్ అవుతాయి, ఇమ్మెచ్యూర్ గెయిన్ అవుతాయి అన్నమాట. అప్పుడు క్వాలిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా తీసి పంపటం అనేది మనం చెప్తాం, కానీ లేబర్ మనం ముందలు చేస్తారు. తర్వాత మనం అటు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా వీళ్ళందరూ కూడా సరిగా పనిచేయకపోవడం వలన ఎంతో నష్టం లేబర్ వల్ల ఇప్పుడు పరిస్థితుల్లో. ఒకప్పుడు పరిస్థితుల్లో అయితే, పూర్వం పరిస్థితుల్లో అయితే బాగా చేసేవాళ్ళండి. సో ఇది చెరుకు పువ్వు అన్నమాట. చాలామంది చెరుకు పువ్వు వస్తే పక్వానికి వచ్చినట్టే అంటారు. దాంట్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి అన్నమాట. చెరుకు పువ్వు పక్వానికి వచ్చిందంటే దానికి సరైన టైంలో కనుక మనం నరికి ఫ్యాక్టరీకి పంపించకపోతే ఒకటి బరువు తగ్గుతుంది, రసనాణ్యత కూడా తగ్గుతుంది. తర్వాత ఆ నరికే టైం కూడా దాటిపోయినప్పుడు ఏమవుతుందంటే మరీ కూడా తీపిగా ఉండే రసం కూడా నెగిటివ్గా మారిపోతుంది అన్నమాట. తర్వాత ఇటువంటి పువ్వు వచ్చిన చెరుకు గడల్లో బోలు ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా మీకు అనుభవంతో మీకు తెలుసుకోవచ్చు. కానీ ఎక్కువగా రకాలు ఇప్పుడు పువ్వు వేయట్లేదు. కానీ ఒకప్పుడు వాతావరణ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల పువ్వు వేస్తున్నాయి, నేను చూడటం జరిగింది. ఇది అటువంటి ప్లాట్ నుంచే నేను ఈ ఫోటో మీకు తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ పువ్వు వేసిన దాంట్లో ఈ సీడు ఇవన్నీ రాలిపోతాయి అనుకో. ఆ రాలిపోయినప్పుడు ఏమిటంటే క్వాలిటీ కూడా తగ్గిపోతుందండి. ఒకటి నాణ్యత క్షీణించడం కదా కాకుండా బోలు వచ్చేసేస్తుంది. ఆ బోలు వల్ల వెయిట్ కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం చేయాల్సి వస్తుంది. హార్వెస్టింగ్ అనేది అంటే ఇది ఎందుకంటే ఇటువంటి వాటిని ఎలా చేయాలి, ఫ్యాక్టరీకి సరైన చెరుకు రసనాణ్యత ఉన్నప్పుడు ఎలా పంపించాలి అనేది నా ఉద్దేశం అండి. ఇది నెక్స్ట్ బరంట్ కేన్ అన్నమాట. సో బరంట్ కేన్ వలన బరంట్ కేన్ అసలు ఎందుకు అవుతుంది? ఒకటేమో ప్రమాదవశాత్తు అవుతుంది, లేదా చుట్టుపక్కల పొలం ఉంటే ఆకులు ఏదైనా చెరుకు చెత్తను కాల్చేటప్పుడు ఆ పొలం మీద ఉన్నది మన పొలం మీద పడింది అనుకో, అప్పుడు అంటుకుంటుంది. కొంచెం గ్రామాల్లో వివాదంగా ఉన్నప్పుడు కూడా ఒకటి ఈ పవర్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కూలీలు ఈ స్మోకింగ్ అది అంటే ఈ బీడీలు చుట్టలు తాగేటప్పుడు అది అట్లా పడేశారనుకో, చెత్తగా అంటుకొని అట్లాగే కాలిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరుకు ఇతర దేశాల్లో అయితే మామూలుగా దాన్ని కాల్చి తోలుతారు కొన్ని దేశాల్లో. కొన్ని దేశాల్లోనే అయితే మిషన్ కట్టింగ్తో గ్రీన్ కేనే కట్ చేసేసి ఆ ట్రాష్ అంతా కూడా బ్లోఅవుట్ చేసి చేస్తారు. కానీ మన దేశంలో కూలీలతో నరికించడం వలన ఇది ఉంది. సో ఇది బరంట్ కేన్ అనేది మనం తక్కువ సమయంలో ఫ్యాక్టరీస్ ఇది గ్రామాల్లో పోట్లాట్ల వలన ఒకరికి చేయను ఒకరికి నొప్పి పెట్టుకుంటాం. ఇది అర్ధరాత్రిని ఒకసారి మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు తీసిన షాట్ అన్నమాట. ఇలా కచ్చిగా పెట్టి గ్రామాల్లో ఒకరికొకరు పెట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది ఏంటంటే కూలీలు కొడతాం. ఈ కూలీలు కూడా బరంట్ కేన్ తొందరగానే కొడతారు.
కానీ మనం 24 గంటల లోపల దాన్ని పంపించాలి. 24 గంటలు కూడా ఎక్కువైతే చెరుకు రసంలో సుక్రోజు 20.7% తగ్గుతుంది. కాలిపోయిన చెరుకు 2 రోజుల తర్వాత కొట్టింది అనుకోండి, అది ఇంకా తగ్గుతుంది. 4.62 నుంచి రసంలో సుక్రోజు 25.52 వరకు తగ్గుతుంది. 3 రోజుల తర్వాత అయితే ఇంకా సుక్రోజు ఇంకా బాగా తగ్గుతుంది. సో దానివలన నష్టం ఒకటి. ఈ బరంట్ కేన్ కూడా లేటుగా పంపించడం వలన అక్కడ ఫ్యాక్టరీలో అనేకమైన వాళ్ళకి సమస్యలు వస్తాయి. షుగర్ క్వాలిటీ రాదు, షుగర్ కలర్ రాదు, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇది మనం అంటే ఉన్న ప్రక్రియను మనం చెబుతున్నాం. అది ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి కాదు ఈ విషయంలో. కానీ మనం ఉన్న పరిస్థితులను బట్టి అతి తక్కువ టైంలో ఫ్యాక్టరీకి పంపితే మనకు కూడా మంచి రికవరీ ప్రకారం ఏదో గవర్నమెంట్ ఫార్ములా ప్రకారం రేటు అంత బాగా తగ్గదన్నమాట. దీన్ని మనం చాలా ఆచరణ పెడితే మంచిది. ఒకప్పుడు మేము ఏ ఫీల్డ్ మ్యాన్ ఏరియాలో బరంట్ కేన్ తక్కువ వచ్చింది వాళ్ళకి అవార్డులు ఇచ్చేవాళ్ళం. సో అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళం అన్నమాట. అంటే ద లీస్ట్ అసలు నిల్లు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇయర్లీ ఒక అవార్డు సీజన్ అయిపోగానే ఇచ్చేవాళ్ళం. అట్లా వాళ్ళు చూసేవాళ్ళు. అది ముఖ్యంగా దీంట్లో ఈ బరంట్ కేన్లో ఉంది. బరంట్ కేన్ అనేది సహజంగా తక్కువ వస్తుంది అనుకోండి, వచ్చిందాన్ని మనం ఆ క్రషింగ్లో మనం పంపించేటప్పుడు మనం తొందరగా కొట్టి పంపిస్తే బాగుంటుంది. సో ఇది ఇంకోటి ఏంటంటే తొందరగా పంపించడం అన్నారు అయితే, ఇంకోటి లారీలతో కానీ ట్రాక్టర్లతో అవుతే ఈ బరంట్ కేన్ తొందరగా చేరి క్వాలిటీ చెడిపోదు. అలా కాకుండా మనం ఏదో బళ్ళు పెట్టుకుని ఎప్పుడో కొంచెం లేటుగా కొట్టి పంపితే క్వాలిటీ చెడిపోతుంది. ఇది మనకి కూడా రేటు పడదన్నమాట. సో అది విషయం. నెక్స్ట్ ఈ విషయానికి వస్తే ఏంటంటే వరద వచ్చిన పొలంలో ఇమ్మెచ్యూర్ సైడ్ టిల్లర్స్ ఉంటాయి చూశారు, వాటర్ షూట్ అంటారు. ఇవన్నీ కూడా వాటర్ షూట్ లేదన్నమాట. ఇవన్నీ వాటర్ షూట్స్ లేకపోతే పక్కమ్మటే ఈ బడ్స్కి స్ప్రౌటింగ్ వచ్చి మళ్ళా అవి కర్రలుగా అవుతాయి, కనుపులుగా పెట్టేసేసి ఇమ్మెచ్యూర్ షూట్ అవుతాయి. మనం కొట్టేసరికి మనం పర్మిట్ ఇచ్చి కొట్టుకునేసరికి అవన్నీ కూడా వచ్చి ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు రసనాణ్యత ఇది వెళ్ళి ఉన్నదాన్ని కూడా ఉన్న మంచి రసనాణ్యతను కూడా చెడగొట్టేసేస్తుంది. అప్పుడు మొలాసులు ఇవన్నీ ఎక్కువగా మొలాసు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కనుపుల దగ్గర చూడండి. ఈ కనుపుల దగ్గర వరద వచ్చిన ప్రాంతంలో కానీ పడిపోయినప్పుడు కనుపుల దగ్గర ఇదంతా కూడా మొలచేసేసి చూడండి, ఇక్కడ ఇంటర్నోడ్ అయ్యింది. ఇది మళ్ళా ఇక్కడ 2 తలల సెకండ్లాగా వచ్చింది. సో ఇట్లా ఒక 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 గెడ మీకు చూపించాం. ఇట్లా ఫ్యాక్టరీలో అంటే పొలంలోకి వెళ్తే మీకు ఇంకా చాలా కనపడతాయి అటువంటి సందర్భాలు. సో ఇవన్నీ కూడా మనం శుభ్రంగా చెలిగించి రైతులకి అవసరమైతే మనం కన్విన్స్ చేసి క్లీన్ కేన్ కనుక తెచ్చుకుంటేనే మన రికవరీలు నిండబడతాయండి. అటు యాజమాన్యానికి ఫ్యాక్టరీకి కూడా నష్టం రాకుండా మనం చూసే పద్ధతులను మనం చెప్పాలి కదా. అందుకని ఇది చూడండి, ఇక్కడ ఇది 2 కర్రలు అనుకునేవారు మీరు. కాదు, ఇది మెయిన్ కర్ర, తల్లి కర్ర. దీని ఇక్కడ బడ్స్ స్ప్రౌట్ అయ్యి ఇదొక కర్రగా వచ్చింది. అంటే ఇది మళ్ళీ ఇంటర్నోడ్ అంటే ఎప్పుడో మొచ్చేసేసి వరద వచ్చి 2-3 నెలలు అయింది. అప్పుడు మొలిచి ఇది ఏంటంటే మళ్ళీ ఇంటర్నోడ్. ఇది ఇమ్మెచ్యూర్గా ఉంది చూడండి, ఇది మెచ్యూరిటీగా ఉంది. దీనిలో ఉన్న శక్తినంతా షుగర్నంతా ఇది లాక్కుని ఇది పెరుగుతుందన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇటువంటి కర్రలన్నీ కూడా ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు మనకి చాలా నష్టం. అండ్ మనం వీ కెనాట్ సే
దట్ గుడ్ క్వాలిటీ కేన్ అని కూడా మనం చెప్పలేము అన్నమాట. నెక్స్ట్ ఇది వరదలో ఒక వరద వచ్చిన తర్వాత కొన్ని నెలలకి ఒక ఒక పొలంలోకి వెళ్ళి మనం చూస్తే ఒక పక్కన మేము ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పక్కన ఉన్న మొగ్గలన్నీ అంటే ఈ కళ్ళన్నీ కూడా మొలిచినాయి. చూడండి ఒక గడకి ఎన్ని కళ్ళు మొలిచినాయో, అన్ని కింద నుంచి చూసుకుంటూ వస్తే అన్నీ మొలిచినాయి. అట్లాగే ఇక్కడ వేళ్ళు ఉంటాయి. సో ఇది 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 ఈ దీంట్లో క్వాలిటీ ఉండదు. సో ఇటువంటివన్నీ కూడా శుభ్రంగా చెరిగిచ్చి సరైన పక్వ దశలో, అంటే మనం పక్క సర్వే చేసాం కదా, పక్వత సర్వే అది చెప్పిన ప్రకారం చేసి మనం చేస్తే దానికి హార్వెస్టింగ్ పరివేశిస్తే మంచి క్వాలిటీ కేన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది మీకు చూపించిందా, ఇందాకన్నా కదా కనుపు దగ్గర మొలిసి కర్రగా పెరగటం. చూడండి ఇది మెయిన్ కర్ర, ఇది బడ్ స్ప్రౌటింగ్, ఇది ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఇక్కడ కింద నుంచి వచ్చే బొడ్డు. ప్రతి వేళ్ళు దగ్గర చూడండి వేళ్ళు ఇక్కడ. సో దిస్ ఈజ్ వెరీ పెక్యులర్ అన్నమాట. ఇటువంటివన్నీ కూడా మనకి క్రషింగ్కి ఇవే తీసుకొచ్చి క్రషింగ్లో కనుక పెడితే మనకి క్వాలిటీ అనేది రాదండి, మనకు వంట క్వాలిటీ కూడా బాగుంది. సో దిస్ ఆల్ మొత్తం అంతా కూడా ఇది దీనికి ఏంటంటే ఒక చార్ట్ లాగా మీరు కూడా దీంట్లో అనాలిసిస్ చేసి కనుక్కోండి. డైరెక్ట్ లాసెస్ ఆఫ్ రికవరీ అండ్ ఎక్స్ట్రాక్షనల్ మీటర్, ఎక్స్టేనియస్ మీటర్. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా ఒక టన్నులో 1% ఎక్స్టేనియస్ మ్యాటర్ ఉంటే, అంటే 10 kgs ఉంటే మనం 0.1 రికవరీ తగ్గిపోతుంది. అట్లా ఒక టన్నులో 5 శాంపిల్స్లో 1% ఉంటే ఎంత తగ్గిపోతుంది. 2% ఉంటే ఎక్స్టేనియస్ మ్యాటర్, అంటే 20 కిలోలు ఉంటే ఒక టన్నులో ఎక్స్టేనియస్ మ్యాటర్, చెరుకు చెత్త, ఇమ్మెచ్యూర్ కేను అండ్ డిసీజ్డ్ కేను, సచ్చుకర్ర, తర్వాత వాటర్ సూట్స్, ఇవన్నీ కూడా ఉంటే 0.2%, అంటే ఒక టన్నులో 2% కనుక ఉంటే అది 0.2% ఇది రికవరీలో కూడా తగ్గుతుంది. సో అట్లా ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్లుగా చేసి మేము తెలుసుకున్న తర్వాత దీనివల్ల ఇంత నష్టం వస్తుంది. సో ఇక్కడ చూడండి 5th సీరియల్ నెంబర్లో ఒక టన్ను కనుక 5% ఉంటే, అంటే 50 కిలో, ఒక టన్నులో 50 కిలోలు కనుక ఎక్స్టేనియస్ మీటర్ ఉంటే 0.53 ఇది రికవరీలో తగ్గుతుందండి. సో అంటే 10% రికవరీలో 0.5 తగ్గిందంటే మీకు ఓల్డ్ సీజన్ చూడండి ఎంత నష్టం వస్తుందో. సో ఈ ముఖ్యంగా నేను మీ ముందర ఉంచుదామనే ఉద్దేశంతో మీకు ఈ స్లైడ్ షో చేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ ముగింపు సందర్భంగా మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే, నేను చేసిన వీడియోలు మీ అందరికీ కూడా నచ్చితే నచ్చినాయి అని చెప్పండి, లేకపోతే సజెషన్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేయించాలని ఇతరులతో, ఇదంటే సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇంకా కొంచెం ఉత్సాహంగా నేను చేయటానికి వీలుంటుందనే ఉద్దేశంతో నేను మీ ముందల నోరు చార్చి అడుగుతున్నాను. అంతేగాని నాకు ఏదో ఉపయోగం, నేను రిటైర్ అయిన పర్సనే, నా అనుభవాలను మీకు ఇలా పంచుకోవాలని నేను ఉద్దేశంతో చేస్తాను. మీకు తప్పకుండా కొంతవరకు ఉపయోగం ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు మీరు ఇవాళ పరిస్థితులను బట్టి చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ మీకు ఒక నాలెడ్జ్ అనేది ఏర్పడుతుంది అనేది నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్.